కాదబ్బా, జనాలకు హీరోల మీద అభిమానం ఉంటుంది, లీడర్ల మీద కూడా అభిమానం ఉంటుంది. అట్లా ఉండు తప్పు కూడా కాదు. మన తెలంగాణలో ఎట్లుంటుందోలా మంచి చేసినోళ్ళను కడుపులో పెట్టుకుంటారు. గట్లనే సిరిసిల్లనోళ్ళ ఒక అన్నకు మన కేటీఆర్ సార్ అంటే మస్తు అభిమానం. ఎంత అభిమానం అంటే రామన్న పేరు మీదనే షాయి బండి కూడా పెట్టుకున్నాడు. షాయి బండికి ఫోటో అతకబెట్టుకొని మరీ పని చేసుకుంటాడు. కానీ అసొంటి మనిషి మీద కొందరికి కళ్ళు మండినాయి, కుళ్ళుబోతుతనం పుట్టింది. అటెనక ఏమైందో చూడురు మీరేగా, గింత కుళ్ళుబోతుతనమా? పాపం గిని ఏం తప్పు చేసిండోలా, ఏం పాపం చేసినా నీన కడుపు మీద కొడతారు కథకున వాడెత్తు. అరే కేటీఆర్ సార్ బొమ్మ పెట్టుకున్నాడే తప్ప. అయితే సిరిసిల్లల బత్తుల సీన్ అని అన్న 4 గంటల సంధి షాయి బండి పెట్టుకున్నాడు. ఈ సీన్ అన్నకు మన రావణ్ అంటే అభిమానం. రామన్న ఫోటో పెట్టుకొని బండిని నడుపుకుంటుండులా. ఇంట్లో తప్పేమన్నా కనబడుతుందా అసలు? మీరే ఎప్పురి. కానీ తప్పు కనబడ్డది సర్కారు వాళ్ళకు. కలెక్టర్ సార్కి ఏమనిపించిందో ఏమో, మున్సిపాలిటీ ఆఫీసర్లతోని షాయి బండి మూపించే కథ పెట్టుకున్నాడట. లైసెన్స్ లేదు ఏం లేదనుకుంటా. పాపం షాయి బండిని చూడు ఎట్లా చేసిరు. కాదోలా గీ షాయి బండోళ్ళ మీద గీ ప్రతాపం ఏంది అసలు? రామన్న ఫోటో పెట్టుకుంటే వాళ్ళకేమైతుంది? అంటే హీరోల ఫోటోలు హీరోయిన్ల ఫోటోలు పెట్టుకోవాలి కావచ్చు. గింత కండ్లమనుడు ఎందుకు అసలు వీళ్ళకు? పాపం ఈ సీనన్న ఏమంటుండో ఈ నూరి. మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావన్నట్టు. లైసెన్స్ లేదట, ఏ బంద్ చేయంటాడు అంతే. దేనికని కూడా మాకు చెప్పాలి. అన్న ఏంటిదంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకో, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం పోయి బతికెట్టు. మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్న. ఇద్దరు మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30, 10 గంటలకు మాది రోడ్డు క్లోజ్. ఏమున్నా 10 గంటల దాకా నడుస్తుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటుంటాం, సాగమంటే సార్. కేటీఆర్ బొమ్మ పెట్టినందుకే ఇది ఇట్లా చేస్తున్నారు. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం, కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి కనుమణిది. అడ్డకు మించి ఏం లేదు. నా ప్రేమ, నా ఇష్టం. నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరీ గింత దారుణమైన సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. అంతే కదా, పాపం అనిపిస్తుంది. అరే ఏదో అభిమానంతో ఫోటో పెట్టుకుంటే గిది కూడా సహించకుంటే ఎట్లా? అంటే ఫోటో చూస్తేనే భయం అవుతుందా ఏంది సర్కారు వాళ్ళకు? ఎంత కుళ్ళున్నా కండ్లమట తనాలున్నా ఈ గరీబోల మీద చూపించడు తరకనేనా కథకున్న వాడెత్తు.